ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ విచారణ పేరుతో ఇబ్బందులను పెట్టడం సరికాదని ఓళ్లుబోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు ఓళ్లుబోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కేటీఆర్కు సంఘీభావం తెలిపేందుకు డివిజన్ నుండి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ముందుగా తెలంగాణ భవన వద్దకు చేరుకుని అనంతరం ఏసీబీ కార్యాలయం వద్ద తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు చేసేదేమీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. ధర్మం అనేది ఎప్పటికైనా నిలుస్తుందని, ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్, కేటీఆర్కు దక్కుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కాలంలోనే హైదరాబాద్ మరియు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఏ మేరకు తీసుకువచ్చిందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా పరిపాలనపై దృష్టి పెట్టి ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఇర్ఫాన్, మేకల హరినాథ్, బుర్రి యాదగిరి, మట్టి శ్రీనివాస్, బాలరాజు, మక్కల సత్యనారాయణ, నాగేష్, కృపారెడ్డి, పిట్ల రాజు, పూజయ్య, ఖదీర్, లలిత, పద్మ, శశికళ, రోజా, ఉమా తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తవడంతో పాటు మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచి ఏడాది గడిచిన నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ నెల 22న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ నెల 22 ఇంపీరియల్ గార్డెన్లో జరగబోయే ఎగ్జిబిషన్కు సంబంధించి ఏర్పాట్లను ఆయన కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్తో కలిసి పరిశీలించారు. కేంద్రంలో గత 11 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మల్కాజ్గిరి పార్లమెంటులో జరిగిన అభివృద్ధిని ఎగ్జిబిషన్ రూపంలో ప్రజలకు తెలియపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో తనను గెలిపించిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా వికసిత భారత్ లక్ష్యంగా ఆయన పనిచేస్తున్న తీరు ఎంతో గొప్పదని కొనియాడారు. దేశాన్ని గొప్ప ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడిగా మోడీ చరిత్రలో నిలిచారని అన్నారు. పేద, మధ్యతరగతి, సబ్బండ వర్గాల ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చి వారి పురోగతికి తోడ్పాటును అందించారని తెలిపారు. ఈ నెల 22న సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఇంపీరియల్ గార్డెన్లో వికసిత భారత్ నినాదంతో ముందుకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులకు సంబంధించి ఎగ్జిబిషన్లో పొందుపరచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, బాణాల శ్రీనివాస్ రెడ్డి, నరసింగరావు, విజయానంద్, 6వ వార్డు అధ్యక్షుడు ప్రతీక్ జైన్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే అనేకం జరుగుతూ ఉన్నాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఈ 11 సంవత్సరాల ఆ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకుపోవాలి, ప్రతి వాడకి, ప్రతి డివిజన్ తీసుకుపోవాలనే సంకల్పంలో మేము ఇక్కడ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఇంపీరియల్ గార్డెన్, అదేవిధంగా ఈ పక్క గార్డెన్ జ్యువెల్ గార్డెన్ ఇక్కడ చూసిపోదామని వచ్చినాం. కానీ ఇప్పుడే తెలిసింది మాకు, మా బోరా సమాజ్ వాళ్ళు కూడా ఇక్కడ 10-12 రోజుల పాటు ఇక్కడ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. దానికంతా కూడా మేమే సపోర్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి, పర్మిషన్లకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మేము 22వ తారీఖు, ఈ నెల 22వ తారీఖు నాడే ఈ 11 సంవత్సరాల ఎగ్జిబిషన్, దాంతోపాటుగా ఇంతకుముందు మా విక్రమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా సంవత్సర కాలంలో మల్కాజ్గిరి ప్రజానికం మా మీద ఏ నమ్మకాన్ని, విశ్వాసాన్ని చేత గెలిపించిండ్రో, వారితో పాటుగా మీరు కూడా మాకు ఎంత సహకారం అందించిండ్రో, మా ప్రజానికానికి వివరించేటువంటి కార్యక్రమం ఉన్నది. ఇక్కడ విక్రమ్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల నాయకులతో ఒక కోఆర్డినేట్ చేసుకొని, ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని, ఇక్కడేమో మా బానుక నర్మదా మల్లికార్జున్ గారు వాళ్ళకి కంటోన్మెంట్ బోర్డు మెంబర్ ఉన్నారు కాబట్టి, ఇక్కడ మా నరసింగరావు గారు కానీ, మా విజయ్ కానీ, ఇక్కడ మా స్థానిక లీడర్షిప్, ఇంకా మా డివిజన్ అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా వారే చూస్తారు. ఈ మొత్తం 7 నియోజకవర్గాల నుంచి వెళ్ళి జరిగిన అభివృద్ధి పనులు కావచ్చు, మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రజలు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళు కావచ్చు,
బస్తీలలో ఉండేవాళ్ళు కావచ్చు, కాలనీలలో ఉండేవాళ్ళు కావచ్చు, అనేక రకాల సమాజాలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మేము అప్రోచ్ అయ్యి ఓల్డ్ బోయినపల్లి డివిజన్ను గోల్డ్ బోయినపల్లిగా మారుస్తామని ప్రగల్భాలు పలికిన గత పాలకులు మాటలకే పరిమితమయ్యారని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి విమర్శలు చేశారు. గత 15 సంవత్సరాలుగా ఓల్డ్ బోయినపల్లిలో మౌలిక సదుపాయాలు కూడా సరిగా కల్పించకుండా ప్రజలను గాలికి వదిలేసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ సమస్యలకు నిలయంగా మారిందని అన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎంపీ నిధుల ద్వారా డివిజన్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని 20-30 సంవత్సరాలుగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మార్చలేని దుస్థితి ఉంది అని అన్నారు. డివిజన్ ప్రజలకు మౌలిక సదుపాయాలైన డ్రైనేజీ, వీధి దీపాలు, రహదారుల నిర్వహణలో సైతం విఫలమయ్యారని ఆరోపించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సరిగా నిర్వహించలేని అసమర్థత స్థితిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక వైద్య కేంద్రంలో పేద ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితి నెలకొందని అన్నారు. జీహెచ్ఎంసీకి ఓల్డ్ బోయినపల్లి డివిజన్ నుంచి 25 కోట్ల వార్షిక రాబడి ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు. డివిజన్లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించే నాదుడే కరువయ్యాడని అన్నారు. గతంలో సరైన ప్రతిపక్ష నాయకులు లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి డివిజన్ను భ్రష్టు పట్టించారని అన్నారు. ఇప్పటి నుండి డివిజన్లో అన్ని విధాల ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మక్కంగల నరసింహరావు, రమేష్, మణి, సందీప్ కుమార్, అరుణ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. మా పత్రికా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే, మన ఓల్డ్ బోయినపల్లిలో గోల్డ్ బోయినపల్లి చేస్తా అన్న నాయకుల ప్రజలకు వెళ్తుంటే నాకు నవ్వొస్తుంది. ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. గత 15 సంవత్సరాలు ఉన్న ఈ పాలకులు ఒక డ్రైనేజ్ వ్యవస్థ, గత 20-30 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ వ్యవస్థ పొంగి పొలుతుంది కాలనీలలో. మ్యాన్హోల్స్ వ్యవస్థ కరెక్ట్ లేదు, డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ లేదు. ఎక్కడ చూసినా స్ట్రీట్ లైట్లు, విద్యుత్ దీపాలు అయితే తలకిందులే వేలాడుతున్నాయి. ఇన్ని సమస్యలు పెట్టుకొని వీళ్ళు ఈ అభివృద్ధి పేరు మీద 15 సంవత్సరాల నుంచి ఉన్నారు. వీళ్ళకి అసలు చిత్తశుద్ధి ఉందా? 1 లక్ష జనాభా ఉన్న మన ఈ బోయినపల్లి డివిజన్లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఒక సొంత బిల్డింగ్ నిర్మించలేకపోయారు. 15 సంవత్సరాలు అధికార పార్టీలు ఉన్నారు. ఫస్ట్ 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నారు, తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఒక సొంత ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం కట్టించలేకపోయారు. పాపం వాళ్ళు డాక్టర్లు వాళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో వాళ్ళ అవస్థలు వర్ణనాతీతం. పాపం అందరూ మహిళలు, ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ శాలరీలు కరెక్ట్ రావట్లేదు. అక్కడున్న వ్యవస్థ ఒక ల్యాబ్, ఒక చిన్న కిచెన్ రూమ్లో ల్యాబ్ నిర్వహిస్తున్నారు. అంటే వీళ్ళకి ఇవన్నీ పట్టయా? వీళ్ళు మేము అభివృద్ధి చేస్తాం, 15 సంవత్సరాలు మేము మొత్తం అద్దాల రోడ్లు వేస్తామని చెప్పుకుంటున్నారు కదా. 15 సంవత్సరాల పాలకులు ఈ ప్రభుత్వ వైద్యశాలను కట్టించలేకపోయినంటే వీళ్ళకి మీకు అవమానకరంగా అనిపిస్తలేదా? ఈ డివిజన్ వరకు వస్తే ఒక మన బోయినపల్లి డివిజన్ నుంచి జిహెచ్ఎంసీకి ఒక సంవత్సరానికి 25 కోట్ల రెవెన్యూ ఉంది. ఇంత రెవెన్యూ ఉన్న ఈ డివిజన్లో మీరు ఏం అభివృద్ధి చేస్తారు? ఒక ట్యాక్స్ పేయర్గా ప్రజలకు అడిగే అధికారం లేదా? వాళ్లకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ డ్రైనేజ్ వ్యవస్థలు స్టిల్ట్ తీసి రోడ్ల మీద వేస్తే ఆ రోడ్ల మీద ఆ డస్టులనే ముక్కలు మొలుస్తున్నాయి, చెట్లు మొలుస్తున్నాయి. అంటే నెలల తరబడి దాన్ని పట్టించుకున్న పాపాన పోవట్లేదు. రేపు వర్షాకాలం వస్తుంది, రేపు సీజనల్ వ్యాధులు వస్తాయి. ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉంటే వీళ్లకు ధనదాహము, భూ కబ్జాలు తప్ప వీళ్ళకు సెటిల్మెంట్లు చేసుకోవడము, భూ కబ్జాలు చేయడము, ఈ ధనదాహం ఎప్పుడు అవుతుందో మరి ఈ భూమి ప్రజలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందో నాకైతే అర్థమవుతలేదు. అంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 5 సంవత్సరాలు సెటిల్మెంట్లు చేసుకుంటా డబ్బులు దోసుకోవడము, 5 ఎలక్షన్లు వచ్చినాయంటే ఆ దానిలోకేరి ఆ మూటలు తీసి ప్రజలకు పంచిపెట్టి మభ్యపెట్టి గెలవడం తప్ప ఇక్కడ బోయినపల్లిలో ప్రశ్నించే గొంతు లేదు. ప్రశ్నించిన ఎవరు ఒక ప్రతిపక్షం, బలైన ప్రతిపక్షం లేదు. ఇన్ని రోజులు వాళ్ళ ఆటలు ఇష్టారాజ్యం అవుతుంది. బస్తీ తిరుగుతాము, గల్లీకి తిరుగుతాము, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాము. ఈరోజు మా గౌరవ ఎంపీ, పార్లమెంట్ ఎంపీ ఈటెల రాజేంద్ర గారి నాయకత్వంలో మేము అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తాము.
గత నెల నుండి కూడా మేము ఈ ఆఫీసు ఓపెన్ చేసిన భారతీయ జనతా పార్టీ బోయినపల్లి శాఖ ఆఫీస్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా మేము అధికారుల వెంబడి పడి పనులు చేపిస్తున్నాము. గత వారంలో 18 స్ట్రీట్ లైట్ పోల్స్ వేయించినాము. గౌరవ ఎంపీ గారి నుంచి 5.5 కోట్ల ఫండ్స్ సీసీ రోడ్లు వేయించినాము. సీసీ రోడ్లకు ప్రపోజల్స్ పంపించినాము. రేపు కమ్యూనిటీ భవనాల్స్కు ప్రపోజల్ పెట్టించినాము. కానీ ఇక్కడి నాయకులకు అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. ఏమనంటే మేము హ్యాట్రిక్ అని చెప్పుకోవడము, వాళ్ళు అన్ని ఉత్తర ప్రగల్భాలు చెప్పుకోవడము, ప్రజలను కాలనీవాసుల సమస్యల మీద ఇంటికి పిలిపించుకోవడము, వాళ్ళు ఇంకా బెదిరించుడు, మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు మళ్ళా అక్కడ రారా అంటే ఇక్కడ ఏకఛత్రాధిపత్యం అవుతుంది. ఇక్కడ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ఇట్లాంటి నాయకులను గద్దె దించాల్సిన అవసరం వచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో మా జిహెచ్ఎంసీ కూడా మన భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేసుకోబోతుంది. గోల్కొండ కిలా మీద కాషాయ జెండా ఎగరబోతుంది. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేము బస్సులలో తిరిగే క్రమంలో కాలనీలలో ప్రజలందరూ కూడా వాళ్ళు స్వాగతించి పిలుస్తున్నారు. పిలిచి ఈ సమస్యలు గిన్ని సమస్యలు మాకు ఎవరు పట్టించుకుంటలేడు అని ప్రతిరోజు ఒక 2-3 కాలనీ తిరుగుతున్నాము. కాలనీ ప్రెసిడెంట్లు కానీ, సెక్రటరీలు కానీ, కాలనీ ప్రజలు కానీ చాలా బాధపడుతున్నారు. ఒక ట్యాక్స్ పేయర్గా మేము మా ఇంటి పన్ను కడుతున్నాం కదా, ఇంత రెవెన్యూ మన బోయినపల్లి నుంచి ఉంది కదా, మరి సమస్యలు ఎందుకు తీరుతలేవు? వీళ్ళకి దమ్ములేదా చేపించే? ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, మేము టీఆర్ఎస్ అని చెప్తున్నారు కదా, మరి ఇన్ని రోజులు ఏం చేసిర్రు? గత 20-30 సంవత్సరాల నుంచి ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను వీళ్ళు నూతన డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు నిర్మించలేకపోయారు? సీసీ రోడ్లు ఇంత అధ్వానంగా ఎందుకున్నాయి? మ్యాన్హోల్స్ ఎక్కడ కరెక్ట్ లేవు. రేపు వర్షాలు పడతాయి, రేపు మ్యాన్హోల్స్ సగం ఎరిగిపోయి సగం ఉన్నాయి. అట్లాంటివి ఉంటే రేపు జరగడానికి జరిగి ఎవరైనా ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు బాధ్యులు? స్ట్రీట్ లైట్స్ లేవు. స్ట్రీట్ లైట్స్ అన్ని మీరు కొన్ని కాలనీ చూడండి, మొత్తం ఉల్టాయి కింద వేలాడుతున్నాయి. నిన్న ఒక సంతనాడు కాలనీ పోతే అసలు వీటిని ముట్టుకున్న పాప నోడలేదు. ఎక్కడ కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు. అంటే ఇక్కడ ప్రశ్నించడం ఎవరు లేరనా? ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇక్కడ కూడా మళ్ళీ కాలనీ తిరగడము, పోయి మీద హామీ ఇవ్వడము. ఒక హెచ్ఎల్ పార్క్ విషయం కూడా 70 లక్షల ఫండ్ పెట్టి అక్కడ కొన్ని అరేంజ్ చేసిర్రు, కానీ ఇవి కూడా కరెక్ట్ లేవు. అక్కడ ఉన్న క్రీడా సామాగ్రి ఏది కూడా వ్యవస్థ కరెక్ట్ లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఈ చెరువు సుందరీకరణ పేరుతోని కొన్ని కోట్ల నిధులు వచ్చినాయి. ఆ నిధులన్నీ ఏమైనాయి? ఇప్పుడు అది దుర్గంధభరితంగా ఎందుకుంది ఆ చెరువు? మొన్న ఒక చిన్న వర్షం పడితే చెరువు కట్ట మొత్తం ఎక్కడికక్కడ మొత్తం జలమయమైపోయి ఉన్నది. అంటే అభివృద్ధి అంటే ఇదేనా? ఇది వేసిన నిధులను ఎక్కడ పోయినాయి? ఆ సుందరీకరణ పేరుతో సగం చెరువులో నుంచి మట్టేసిరు. ఎప్పుడన్నా వీలైతే మా విలగ సోళ్ళకి చెప్తున్నా, మీరు కట్ట మీద ఒక్కసారి సందర్శించి చూడుది, మొత్తం చెట్ల పొదలు, మొత్తం దోమలు, అది పోవాలంటే భయపడతారు. అట్లాంటి అధ్వానమైన పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు ఎప్పుడు ఇంకా డెవలప్ చేసేది? ఎన్ని సంవత్సరాలు? ఒక కాల పరిమితి ఉండదా? సుందరీకరణ అంటే దానికి ఒక కాల పరిమితి ఉంటుంది కదా. ఈ నిధులను ఎవరు మింగిరు? మరి ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఫైట్ చేస్తాము. మేము పోరాటానికి సిద్ధమయ్యే ప్రజలకు వస్తున్నాము. ఇట్లాంటి నాయకులను గద్దెదించే బాధ్యత ప్రజలే తీసుకోవాలి. వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ఎన్నో మాయమాటలు చెప్పి కత్తెగొనికిచ్చి యుద్ధముఖం చేయమంటారా అని ఎన్నో చెప్పి ఓళ్ళు పని పెళ్లి గోలు పని పెళ్లి చేస్తా అని ఉత్తర ప్రగల్భాలు వలికి అన్ని అభూత పరిచయ ప్రపంచాన్ని చూపించి అధికారులకు వచ్చిర్రు. కానీ ఎక్కడ పనులు అక్కడే చాలా అధ్వానంగా పరుస్తున్నది. ఏ కాలనీకి పోయినా, ఏ అపార్ట్మెంట్కి పోయినా, ఎక్కడ పోయినా దుర్గంధభరితంగా రోడ్ల మీద చెత్తలు, ఆ చెట్లు మొలుసుడు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం, ఇట్లాంటి పరిస్థితులు ఉంది. ఖచ్చితంగా ఈ ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఇట్లాంటి నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలి. రేపు రాబోయే రోజులలో మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము ప్రజల్లో తిరుగుతాము. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సంబంధిత అధికారులను పిలిపిస్తాము. మేము పనిచేయడానికి మా గౌరవ ఎంపీ గారు ఉన్నారు. మా ఎంపీ గారి ప్రత్యేక నిధులు పెట్టైనా లేనిచో ఇక్కడ జిహెచ్ఎంసీకి మేము లెటర్ పెట్టైనా ఖచ్చితంగా మేము పనులు చేపిస్తాము. మీ ప్రజలందరూ మీ ఆశీర్వాదం ఉంటే ఎక్కడ సమస్య ఉంటే మాకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము వస్తాము. ప్రజల నుండి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము.